బస్సు ప్రయాణం మొదలవబోతుంది. ఇది ఎప్పుడో కాదు, ఆగస్టు 15వ తేదీన ప్రారంభం కానుంది. దీనికోసం సీఎం చంద్రబాబు సన్నాహాలు చేస్తున్నారు. దీనిలో భాగంగానే ఎన్ని బస్సులు ఉచితంగా ప్రయాణిస్తాయి, ఎన్ని బస్సులు డబ్బులు చెల్లించి ప్రయాణిస్తాయో అనేవి ప్రశ్నార్థకంగా మారింది. ఇందులో భాగంగా మనం చూసుకున్నట్టయితే ఉచిత బస్సుల ప్రయాణం పక్కన పెడితే మొత్తం బస్సుల సంఖ్య 11,449 మాత్రం ఉండగా అందులో 8,548 బస్సులు మాత్రం ఉచితంగా ఉండవచ్చు. మిగతా 70% బస్సుల వరకు అయితే ఉచితంగా ఉన్న 30% బస్సుల వరకు అయితే అవి డబ్బులు చెల్లించి మరీ ప్రయాణం చేయాల్సి వస్తుంది. అయితే ఇందులో ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఏపీ నుంచి హైదరాబాద్, బెంగళూరు అలానే తమిళనాడు వెళ్లే బస్సులు అన్నిటికీ కూడా సక్రమంగా డబ్బులు చెల్లించి ప్రయాణం చేయవలసిందే. ఇంకా మిగతా అన్ని బస్సులు కూడా రాష్ట్ర ప్రభుత్వం కింద వచ్చే బస్సులకి మాత్రం, లోకల్లో తిరిగే బస్సులకి మాత్రం ఉచిత ప్రయాణం కలిగి ఉంటుంది. అంతేకాకుండా సురక్షితంగా ఉండేందుకు బస్సులు ఫ్రీగా పెట్టడం వల్ల రద్దీగా ఉన్నందుకు ఆ ప్లేస్ లో అన్నిట్లో కూడా తగిన చర్యలు తీసుకునేట్టుగా ఏర్పాట్లు అయితే నిర్వహిస్తున్నారు ప్రభుత్వం. ప్రభుత్వం తరపున నిర్వహించే నిర్వహణలు కూడా అన్ని సేఫ్ సైడ్ గా చూసుకుంటున్నారు. అంతేకాకుండా తిరుమల అలానే నంద్యాల దానికి సంబంధించిన రోడ్లు అన్నిటికీ కూడా, అంటే దీనిలో భాగంగానే శ్రీశైలం ఘాట్ రోడ్, వీటిలో మాత్రం ఉచిత బస్సు సౌకర్యం అయితే కలగదు అని చెప్పి క్లారిటీగా కూడా ఇచ్చేశారనమాట. అయితే వీటి వల్లనే కాకుండా డ్రైవర్ల కొరత, కండక్టర్ల కొరత చాలానే ఉంది. ఇంటర్సెప్ట్ సర్వీసులు కూడా చాలానే జరుగుతున్నాయి. బస్సులో కూడా చాలా ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉంటాయని ముందుగానే బస్సులను చెక్ చేయడం కూడా జరిగింది. అయితే దీంతోనే మనం చూసుకున్నట్టయితే ఎలక్ట్రిక్ బస్సులు కూడా ఒక భాగంగా నిలిచాయి. అయితే ఎలక్ట్రిక్ బస్సుల సౌకర్యం కూడా కలిగేందుకు కొంచెం సమయం పడుతుంది. ఆ సౌకర్యం కలిగించే వరకు కండక్టర్లు అలానే డ్రైవర్ల కొరత ఉండనే ఉంటుంది. అయితే రెగ్యులర్ గా టికెట్లు కౌంటర్ వద్ద అదే దగ్గర మన కండక్టర్లను ఉంచడం జరుగుతుంది. వాళ్ళకి మరొకసారి వాళ్ళ డ్యూటీలు కూడా వేయడం జరుగుతుంది. అంతవరకు వీరు సర్దుకోవాలి అని కూడా చంద్రబాబు ప్రకటించారు. అయితే ఈ అన్నిటి విషయాలని చూసుకున్నట్టయితే మనకి ఉచిత బస్సు సౌకర్యంలో పగడ్బందీగా వీళ్ళు నిర్వహిస్తున్నారు, అలానే చర్యలు చేపడుతున్నారు అనే విషయాన్ని కూడా స్పష్టమవుతుందన్నమాట.